రిలేషన్షిప్లో మీరు వదిలేయాల్సింది ఏంటంటే ద్వేషాన్ని వదిలేయండి, మమకారాన్ని వదిలేయండి. మూడోది, అరిషడ్వర్గాలతో కూడుకున్నటువంటి ఏది కూడా అక్కడ ప్రదర్శించకండి. ఎట్లా ఉంటున్నాయంటే నా దగ్గరికి వచ్చే జాతకాలు, మా అల్లుడు నా కంట్రోల్లో ఉండాలండి, నా కోడలు నా కంట్రోల్లో ఉండాలండి. జాతకం చెప్పండి. నా కోడలు నా కంట్రోల్లో ఉండాలి, జాతకం చెప్పాలి. నా అల్లుడు నా కూతురు కంట్రోల్లో ఉండాలి, జాతకం కట్టండి. ఎక్కడ వాళ్ళ కుటుంబాలు వాళ్ళు సరిగ్గా చూసుకోవాలని జాతకాలకు వచ్చే వాళ్ళు తక్కువైనారు. మా కొడుకు కోడలు బాగుండాలి, మా అల్లుడు కూతురు బాగుండాలి అనే నేచర్తో జాతకాలకు రావటంలా ఎట్లా వస్తున్నారు, నా కూతురు చేతుల్లో. అలాగని ఒక ఆయన దగ్గరికి పోయారు, జరిగిన కథే చెప్తా. ఒక అల్లుడు మంచి బిజినెస్ మ్యాన్, నా కూతురు దగ్గరే ఉండాలి, నా కూతురు మాటే వినాలి అనేసి వాళ్ళ కోరుకున్నారు. ఆయన ఏదో యంత్రం ఇచ్చాడు. హ్యాపీగా ఈయన వచ్చేసి ఇంట్లో, మా ఆయన నా దగ్గరే ఉంటే బాగుండు, మా ఆయన నా దగ్గరే బాగుంటే బాగుండు, మా ఆయన ఆ ఊరు తీసుకుపోతే బాగుండు, ఈ ఊరు తీసుకుపోతే బాగుండు అన్నారు. బిజినెస్ అంతా వదిలేశాడు, ఇంట్లోనే కూర్చుంటున్నాడు, ఇంట్లోనే పెళ్ళాం ముందే ఉంటున్నాడు, పెళ్ళాంని అటు తిప్పుతున్నాడు. చివరికి ఏమైపోయింది, 16 కోట్లు సంవత్సరం తిరిగేసరికి అప్పుల్లోకి వెళ్ళిపోయారు. ఎవడు చేయాల్సిన కర్మని వాడు చేయిస్తే అక్కడ ఫలితాలు బాగుంటాయి. ఇంకొకటి జీవితంలో ఏలు పెడితే ఏమవుతుంది, ఇలాగే ఉంటుంది. అన్యోన్యంగా ఉండాలి కొడుకు కోడలు అనే భావన చేయండి. కూతురు అల్లుడు అన్యోన్యంగా ఉండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే భావంతో జాతకాలు చెప్పించుకోండి తప్పితే కాదు. వాడు నా కంట్రోల్లో ఉండాలి అన్నప్పుడే నీకు మమకారంతో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా అలా ఆలోచించే ఆలోచన ధోరణి, వాళ్ళ కర్మల్లో మీరు వేలు పెడితే మీ కర్మలు మీ జీవితాలు ఏమవుతాయో చూసుకోండి. నాకు మొన్న ఒక అమ్మాయి, ఇది ఒక 6 నెలల క్రితం జరిగింది. ఒక అమ్మాయి వచ్చింది, మా ఆయన అస్సలు మాట్లాడండి, జాబ్కి వెళ్తాడు, ఉదయాన్నే 8 గంటలకి ఉదయాన్నే లేచి వాకింగ్కి వెళ్తాడు, వస్తాడు, టిఫిన్ చేస్తాడు, జాబుకి పరిగెత్తుతాడు, మళ్ళీ సాయంత్రం 9ంటికి వస్తాడు, స్నానం చేస్తాడు, తింటాడు, పండుకుంటాడు. మా ఆయన నాకు 10 నిమిషాలు మాట్లాడితే బాగుండండి అంది. సరే అమ్మా, నీకు ఓకే, మీ ఆయన అనుకూలంగా ఉండాలి కదా అని ఒక మంత్రం చెప్పా. ఆ మంత్రం ఆవిడ చేసుకుంటే హ్యాపీగా ఈవినింగే ఎర్లీగా రావటము, కొద్దిగా వారానికి ఒకసారి బయటికి తీసుకెళ్ళటం బాగుందండి అని చెప్పింది. ఓకే, అంతటితో గమ్ముండొచ్చు కదా, మా ఆయన బాగుండాలి, బాగా టైం స్పెండ్ చేస్తున్నాడని ఇంకా ఆ మంత్రం ఫలితం వచ్చిందనేసి ఇంకా చేయడం జరిగింది. కంపెనీలో జాబ్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాను. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింటే ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ 24 గంటలు నా ఎదురుగానే ఉంటున్నాడని ఇంకా చేయడం మొదలుపెడితే చివరికి ఆయనకి ఒక మానసిక వ్యాధి వచ్చేసి ఆయన ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఆయనకి భయము, ఈమె తీసుకెళ్ళాలి, ఆ స్థితికి వచ్చింది. ఓకే, దాన్ని ఎంత చెయ్యాలో అంతే చేస్తే కుటుంబం బాగుంటుంది. ఎంత కాకుండా ఒక టాబ్లెట్ డోస్ వేస్తే ఏమవుతుంది, విచిత్రాలు జరుగుతాయి. కాబట్టి ఎంత కావాలో అంతే చేయాలి, ఏది అవసరమో అంతే చేయాలి. కాబట్టి ఇతరుల జీవితాల్లో ఏలు పెడితే ఇలా ఉంటుంది. ఎందుకని దీన్ని ఇంత రిపీటెడ్గా చెప్పాను అంటే, ప్రతి ఒక్కరూ వద్దు కాదు అన్న కొడుకు జీవితంలోనో, కోడల జీవితంలోనో, కూతురు జీవితాల్లోనో పక్కన వాళ్ళు మన జీవితంలో ఏలు పెట్టేది ఈ సంవత్సరం. అంటే ఏలు పెట్టడం అంటే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యేది మన జీవితాల్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు బ్యాలెన్స్డ్గా ఉండండి, ఆర్భాటాలకి పోవద్దు. ఏ ఫంక్షన్ చేసినా నిడారంబరంగా చేసుకోండి. మీరు ఆర్భాటాలకు పోతే ఆటోమేటిక్గా వచ్చేది పాజిటివ్ ఎనర్జీ కాదు, నెగిటివ్ ఎనర్జీ. 100 మందితో పెళ్లి చేస్తే అందరూ ఏదో ఒక పనిలో ఉంటారు, హ్యాపీగా ఆ భార్యాభర్తలు బాగుండాలని ఆశీర్వదిస్తారు. ఆడ 1000 మంది అయ్యారనుకోండి, 100 మందికి పని ఉంటుంది, మిగిలిన 900 మంది ఆ అమ్మాయి ఏం చీర కట్టింది, ఈ అమ్మాయి ఏం చీర కట్టింది, వీళ్ళు ఏం నగబెట్టారు, వాళ్ళు ఆ నగబెట్టారు,